నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు పర్వేజ్ సాహిబ్ సింగ్, అవీష్ సూద్, మంజీందర్ సింగ్, రవీందర్ ఇంద్రజ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి వీరు లంచ్ చేయనున్నారు. రేఖా గుప్తాకు గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె విద్యార్థి దశ నుంచే కళాశాల రాజకీయాల్లో కొనసాగారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పితంపుర, షాలిమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. రేఖా గుప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండడం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. పితంపుర కౌన్సిలర్గా, షాలిమార్ బాగ్ బి నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలు. ఢిల్లీ ప్రాంతంలో పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించే నేతల్లో ఆమె ఒకరు. షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఆప్కు చెందిన బందనా కుమారి చేతిలో ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనా కుమార్ని 29,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖా గుప్తా బీజేపీలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే ఆమెను సీఎం పదవిని వరించింది. ఢిల్లీ పీఠాన్ని ఎక్కువ మంది మహిళలే అధిష్ఠించారు. ఆప్ నుంచి సీఎంగా ఆతిషి ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఒకప్పుడు సుష్మా స్వరాజ్ సైతం సీఎంగా పనిచేశారు. మరోవైపు దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నా ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. దీంతో ఢిల్లీలో మహిళా సీఎం వైపు బీజేపీ మొగ్గు చూపింది. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పరోక్ష రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీపై